అమ్మలారా, అయ్యలారా, చేనేత సోదరులారా, రాత్రి పగలు కష్టించే కూలీ జనులారా, పోలీసు మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన శ్రామిక జనులారా, మీకందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రుడు సుందరయ్య గారు పుట్టిన ఏమండి? ఈ కృష్ణా మీ పేరు రామారావా? నా పేరు స్టాలిన్. దేశాన్ని అడగట్లేదు, మీ మంత్రుల సొమ్ము ఇమ్మంటం లేదు. శ్రామికుల స్వేదానికి విలువ గట్టే తగిన జీతభత్యాలను మీ పేరు రామారావా? కార్మికులకు చెల్లించవలసిన బోనస్ అడుగుతున్నాం. మాలో మాకు ఐకమత్యం అన్న, మీ పేరు ఉండకూడదా? రామారావా? కాదు. నోరు విప్పి మేము నిజం మాట్లాడకూడదా? మాకు ఎటువంటి హక్కులు లేవా? మీ పేరు అడిగే రామారావా? అవకాశం కాదు, ఇవ్వరా గణపతి. మాకు? మా పోరాటం విజయం సాధించే వరకు నిద్రపోం. ఇటువంటి పోరాటాలు జైలుకు ఒకవేళ ఈ మాట్లాడేవాడే రామారావేమో. అందుకోసమే మా నాన్న నాకు లెనిన్ అన్న పేరు పెట్టాడు. రైతులే దేశానికి వెన్నెముక. ప్రతి రాజకీయ నాయకుడు ఈ మాట మాట్లాడేవాడు. ఏయ్ ఇట్రా. సార్ ఎవరు నువ్వు? మీటింగ్ వస్తే ఓ చోట కూర్చోకుండా అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. లేదు సార్, రామారావు అని ఒక ఆయన కలవడానికి వచ్చాను. అడ్రస్ ఉందా? అడ్రస్ లేదు సార్, మధుమత అని ఒక అమ్మాయి పంపించింది. మధుమత? ఆ టీ కొట్లో కూర్చో. అక్కడ సార్? సరే సార్. మన బిడ్డల భవిష్యత్తుకి తగినంత జీతభత్యాలు, బోనసులు లభించే అవకాశమే లేదు. కాబట్టి కార్మిక సోదరులారా, మేల్కోండి, ఏకాకండి, అడుగు ముందుకు వేయండి. ఇంక్విలాబ్ జిందాబాద్, నమస్కారం అండి. ఇంక్విలాబ్ జిందాబాద్. నీ పేరేంటయ్యా? సార్ నా పేరు కృష్ణకాంత్ సార్. డిప్లొమా చేసి సూపర్ టూల్స్లో పనిచేస్తున్నాను సార్. నెలకి 9,000 జీతం తీసుకుంటున్నాను సార్. మా ఊరు సూర్యాపేట పక్కన మునగాల సార్. మామూలుగా ఏ పనికైనా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ వెళ్తే చెడు సాహసాలతో పాడైపోతానని మా అమ్మ ఇక్కడికి పంపించింది సార్. తీసుకో. దమ్ము కొట్టను సార్. దమ్ము కొట్ట? కొట్టను. పెద్దనా 2 టీ ఇవ్వు. సార్ టీ కాఫీలు తాగాను సార్. టీ కూడా తాగవా? పాలు? పాలు తాగుతాను సార్. పెద్దనా అయ్యా. ఒక పాలు ఓ టీ. సరేనండి. సార్ రామారావు గారు నేనే. కలిసావా? కలిశానండి. మాట్లాడావా? మాట్లాడానండి. ఏమన్నారు? పాలు కొనిచ్చారండి. బా తాగావా? తాగానండి. బాగున్నాయా? బాగున్నాయి. ఏంటండి చిన్నపిల్లని అడిగినట్టు అడుగుతున్నారు? మరి ఆయన చూసి మాట్లాడి రావయ్యా అంటే ఏం చెప్పారని అడిగితే పాల్గొనిచ్చారంటున్నావు. అదేనండి, నా గురించి అడిగారు, చెప్పాను. ఆ తర్వాత పాలు కొనిచ్చారండి. ఆయన ఎవరు తెలుసా? తెలుసు. ఎవరు? హెడ్. అది నీకు, నాకెవరో తెలుసా? నాకు హెడ్ అయితే మీకు ఆయన డిఐజీ అవుతారా ఏంటి? మీకు హెడ్డేనండి. ఏంటి జోకా? లేదు, ఊరికే సరదాగా అన్నానండి. ఆయన మా నాన్న. ఏంటి మీ నాన్న పోలీసా? ఏంటండి చెప్పనే లేదు. అదే ఇప్పుడు చెప్పాను కదా, మన లవ్ గురించి ఏమన్నారు? ఇంకా నయమండి, నేను లవ్ చేస్తున్న విషయం ఆయనతో చెప్పలేదు. నేను చెప్పాను, వదిలేం చెప్పారు? ఏం చెప్పలేదండి. సరే ఇప్పుడు వెళ్ళి అడిగిరా. ఆ మీటింగ్ అయిపోయి వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారండి. స్టేషన్ లోనే ఉంటారు, వెళ్ళి అడిగిరా. స్టేషన్ ఏంటండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటున్నారు. రేపు లవ్ లో ప్రాబ్లం వస్తే వెళ్ళాల్సిన చోటే, అడిగిరా. 17 ఏళ్ళగా లవ్వేంటయ్యా? కనిపించిన అమ్మా నాన్నలు కాదని ఊరంటే తిరుగుతున్నావు. అమ్మాయికి 13 ఏళ్ళగా, ఇదేంటని అడగవా నువ్వు? కుదురుగా మర్యాదగా ఉండలేదనుకో, ఇద్దరిని లోపలేసి పెచ్చకొట్టుడు కొడతాను, జాగ్రత్త. ఎవరా నువ్వు? ఇక్కడ చేస్తున్నావు? నాకేం తెలియదు సార్. అయ్యా నమస్కారం. అయ్యా రామారావు, వీడేదో తొంగి చూస్తున్నాడు, విషయం ఏంటో కనుకో. సరేనండి. నమస్తే అయ్యా. ఏంటి? మధుమతి మీ సమాధానం ఏంటో తెలుసుకురమ్మంది. ఇంట్లో మాట్లాడతా. అలాగే సార్. స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికి రావాలి. అలా కాకుండా అక్కడ ఇక్కడ తిరిగినట్టు విన్నాను, లోపలేసి తోలుంచేస్తాను. ఏంటి? లేదు, సమాధానం చెప్పకపోతే మళ్ళీ పంపిస్తుంది. వద్దు, వెళ్ళొస్తాను సార్. శారదా, ఆ అబ్బాయిని చూసి మాట్లాడాను, నాకెందుకో ఈ సంబంధం నచ్చలేదు. బాగా ఆలోచించే చెప్తున్నాను.
ఏ కృష్ణ, అన్నా నమస్తే అన్న. రాను రాను నీ పద్ధతి ఏం బాగలేదురా. చీటికి మాటికి లీవ్ పెడుతున్నావు, పర్మిషన్ అడుగుతున్నావు. పన్నంతా ఉండిపోవట్లే. ఇంకెప్పుడు పర్మిషన్లు లీవ్లు పెట్టినా పనే ముఖ్యం. పని చూసుకుంటానన్నా. అరే కృష్ణ, నీ కోసం ఎవరు వచ్చారు చూడు. ఇదిగో వస్తున్నానన్నా. నువ్వేం చేస్తావంటే ఇవాళ లీవ్ పెట్టి అయ్యో ఓనర్ అండి. ఆ, రూమ్ కెళ్ళి స్నానం చేసి ఆ జీన్ టీ షర్ట్ ఉంది కదా అది వేసుకుని బెంచ్ సర్కిల్ లో ఉన్న నీలగిరీస్కి వెళ్ళు. అక్కడ శంకర్ అని ఒకడు ఉంటాడు, వాడిని కలిసిరా. షూస్ ఉన్నాయి కదా, షూస్ ఉన్నాయండి. ఆ షూస్ వేసుకున్నాడు. ఏమండి శంకర్ గారు ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు చూడండి. సార్ నమస్తే సార్. నమస్కారం. నా పేరు కృష్ణ. మాది సూర్యపేట పక్కన మునగాల. డిప్లొమా దాకా చదువుకున్నాను. సూపర్ టూల్స్ లో పనిచేస్తున్నాను సార్. నెలకు 9,000 దాకా జీతం వస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మధుమతి గారే మీతో చెప్పి రమ్మన్నారు. ఏంటి లవ్వా? అవును సార్. రేయ్ 6 సంవత్సరాలు అదే పనిగా దాని వెనక తిరిగాను రా. నేనెవరో తెలుసా? పార్థ తమ్మునిరా. శంకర్, ఇదేదో ట్యాగ్ లేకుండా ఉంది, ఏంటో చూడు. వస్తున్నాను సార్, వస్తానుండ్రా. ఎక్కడి నుంచో మా ఊరు వచ్చి నా ఫిగర్కి వెళ్ళేస్తావంట. విజయవాడలో ఉన్న వాళ్ళంతా ఎదవాలనుకున్నావా? హాయ్ డార్లింగ్. పాపని పిలవండి, పిలవండి. అమ్మా, అమ్మమ్మమ్మ, అమ్మా కళ్ళు తెరవమ్మా. డిస్టర్బ్ చెయ్యొద్దు సుష్మిత. డిస్టర్బ్ చేస్తాను. సరేయా, ఓకే. థ్యాంక్స్. తమ్ముడు నువ్వేనా అతను? చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదా? నువ్వు బ్యాగ్ ఎత్తికెళ్ళిపోయావు, నీ అమ్మాయి ఒకటే ఏడిపోయా. ఉడతలు పట్టే మొహం. సారీ. నువ్వు అలా అనుకోకుండా ఉండటమే ఆశ్చర్యం. నేను ఎప్పుడూ కరెక్ట్గా 8:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. 1 to 1:30 లంచ్. ఇప్పుడు 2:40. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలా, లంచ్ చేయలా. భోంచేద్దామా? ఈ ఊళ్ళో ఆడవాళ్ళు అసలు వంట చేయరా? ఏ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. హలో, వీళ్ళందరూ జాబ్ చేస్తున్న వాళ్ళు. జాబ్ చేస్తే అన్న వండి తెచ్చుకోరా?
మా ఊళ్ళో మగాళ్ళు కూడా క్యారేజ్ కట్టుకుని తీసుకెళ్తారు తెలుసా? టిష్యూ వద్దు, ఇదిగో ఉందిగా. ఎస్ సార్. ఎస్ ఏం తీసుకుంటారు? 2 మీల్స్. బొట్టు రైట్. మనం ఇంటికి వెళ్లే లోపు అక్క వచ్చేసిందట. డైరెక్ట్ ఆటోలో వెళ్ళిపోదామా? ఇంకా భయం పోలేదా? లేదు, మొదట్లో మిమ్మల్ని నమ్మలేదు, అందువల్ల భయం లేదు. ఇప్పుడు నమ్ముతున్నాను, అందుకని భయంగా ఉంది. చెప్పండి నాన్న. నేనేంటో చెప్పేది, నువ్వే చెప్పాలి. ఏ నాన్న ఇలా పెళ్లి పెళ్లి అని టార్చర్ పెడుతున్నారే? రై, నా కొడుకువేనా నువ్వు? హాయ్. 13 ఏటే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. అణుచుకోలేక మీ తాతగారికి చెప్పాను. కాలి చెప్పు తీసి తరిమి కొట్టాను. ఎంతరా 25 ఏళ్ళ నుంచి ఎక్కేలా ఉండగలిగావు? ఒకవేళ బండిలో వెళ్ళేటప్పుడు దెబ్బను తగిలిందా? చెప్పరా, మన డాక్టర్ గారితో చెక్ చేద్దాం. మరి ఎందుకురా వద్దంటున్నావు? మీరు చూపించిన ఏ అమ్మాయి నాకు నచ్చలా. సరే, అయితే ఎటువంటి అమ్మాయి కావాలో చెప్పు. అది ఫోన్లో చెప్తే అర్థం కాదు నాన్న, నేను తర్వాత మాట్లాడతా. బాయ్. మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ కూర్చుంటా. మనమే గెలుస్తాం. ఏ విజయవాడ మెరిస్టెల్లా కాలేజ్ అంటే పెద్ద గొప్ప. లాస్ట్ ఇయర్ ఏదో మిస్ అయ్యాం, దానికి ఎందుకు అంత ఫీల్ నాకు అలర్ట్గా గెలవచ్చు. మనం బాగా ప్రాక్టీస్ చేసాం కదా, వింటానే వస్తుంది. దాని ప్రాక్టీస్ కి సరిగ్గా రాలేదు. దాన్ని సబ్స్టిట్యూట్ గా వేద్దామే. ఇక్కడే దిగాలి. దాని మాత్రం టీమ్ లోకి తీసుకోవద్దు. నువ్వు ఛాన్స్ ఇచ్చి చూద్దామే. ఆఫీస్ వ్యాను. చూడు, టీం లీడర్ అబద్ధం చెప్పి ఇక్కడ నుంచున్నాడు. సత్తనా సత్తనా, కొంచెం రివర్స్ రా. ఎక్కరా మావా, లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు. ఎక్కువ. అతనికే కాల్ నొప్పి, అతను బస్ ఎలా ఎక్కగాడో చెప్పు. కడుపు నొప్పి కదా? కడుపు నొప్పి దిగి కాలుకొచ్చినట్టుంది. ఎరా మావా. రేయ్, నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా. పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం. భయం, అడ్రస్ కూడా తెలియదంట.
ఇది చాలు కదా, హైదరాబాద్ కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలీదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి, నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఏయ్, ఆడ నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటాం. అవునరా మామ, ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళావే బైక్ లోనే కదా? పొద్దున్నే బస్ స్టాండ్ లో పార్క్ చేశా, ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు. నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. ఓ ఇదా? ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమాయకుడు ఇతనే. బాయ్ మామ. బాయ్ మామ. బాయ్. అక్క అక్క వచ్చేసావక్క అశోక్ నగర్. వచ్చేసావమ్మా? అక్కడ గంగా సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తూనే ఉన్నావనుకో ప్లే గ్రౌండ్ వస్తుంది. అది దాటి రైట్ తిరిగితే ఒక చిన్న గుడి వస్తుంది. నువ్వు ఆ గుడి నుంచి సెకండ్ రైట్ తీసుకోవాలి. అక్క ఈ ఊళ్ళో ఒక్క మాటలో ఎవరు అడ్రస్ చెప్పరా? ఒక సెకండ్, అతనికి ఇస్తాను అడ్రస్. హలో. ఓకే. ఏంటి అప్పుడే పెట్టేశారు? అంతేనా? నాతో అంత పొడుగ్గా చెప్పింది. మీకు చెప్పింది దారి, నాకు చెప్పింది అడ్రస్. ఒక క్యాడ్బరీస్, 2 గుడ్ డే, 2 5 స్టార్, ఒక కింగ్స్. కింగ్సే కదా? అవును. అవును, అడుగుదాం అనుకున్నా, ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను, బట్ బెంగళూరులో పోస్టింగ్, అందుకే వద్దన్నాను. ఏయ్, నువ్వు ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే. ఎక్కువ హైట్ కాదు, షార్ట్ కాదు, లెంతీ ఐబ్రోస్, షార్ప్ నోస్. అయితే ఒకటి మాత్రం తప్పు. చూస్తే డౌట్ గా ఉన్నాడన్నా? అలాగేం లేడు, చూడగానే నమ్మేటట్టున్నాడు. అప్పుడు ఏం లేదు, మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం, అందులోనూ హైదరాబాద్ లో ఒకరిని నమ్మి వెళ్ళడం అనేది. హైదరాబాద్ అంటే అందరూ చెడ్డవాళ్లే ఉంటారా? ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు, వరంగల్లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు, విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్లో అన్ని ఊళ్ళ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కి 10 ముఖాలు 10 రంగులు. అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్లోనూ మంచాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సారీ, నేను ఒప్పుకుంటున్నాను. చూసారా, మిమ్మల్ని నుంచో పెట్టే మాట్లాడుతున్నాను. రండి, కాఫీ తాగుదురు గాని. లేదు, కొంచెం పని ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. సరే, నెక్స్ట్ టైం ఈ పక్కకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా. ఓకే, నువ్వు లోపలికి రావే. వస్తాను. ఒక్క నిమిషం, నేను మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా? ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే 15Bలో ఎక్కించే వరకు ఓకే. ఆ పైన 37Gలో కూడా వచ్చి 1 అవర్ పర్మిషన్, హాఫ్ డే లీవ్, ఇంటర్వ్యూ ముగిసేదాకా వెయిట్ చేసి ఫుల్ డే, లాస్ ఆఫ్ పే కదా. ఇంకెప్పుడు అలా ఉండకండి, కొంచెం హుషారుగా ఉండండి. సరే. నా పేరు అమృత. ఎప్పుడైనా విజయవాడ వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. విజయవాడగా? నేనా? వచ్చినప్పుడు చూద్దాం. చాలా మంచి కుర్రలా ఉన్నాడు.